బాలకృష్ణ గారిని ఈ షీల్డ్స్ మన అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరినీ కూడా ఈ షీల్డ్ అందుకోవడానికి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రమణ, భాస్కర్, మళ్ళీ రాంబాబు, హరి, సుబ్బు అందరినీ కలిపి వేదిక మీదకి రావాల్సిందిగా ఒక్కసారిగా ఈ టీం మొత్తాన్ని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రమణ, భాస్కర్, మళ్ళీ రాంబాబు, హరి, సుబ్బు, ఇది సింహ దర్శకుడు బోయపాటి శ్రీని టీం. వీరందరూ సింహ అద్భుతంగా రావడానికి తమ కృషిని అందజేశారు. అండ్ మీ ముందుకు రాబోతున్నారు మరొక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ సూర్యనారాయణ గారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సింహ గర్జనకి సిద్ధంగా ఉన్నారా? సింహ నందమూరి సింహం బాలకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నేల ఈనిందా? ఆకాశానికి చిన్ను పడిందా? గొంతు చించుకొని మాట్లాడాలని ఉంది, ముందే చీల్చుకొని మాట్లాడాలని ఉంది. మీరు చూపిస్తున్న ఈ అభిమానానికి మరి ఏ నా పూర్వజన్మ సుకృతమో ఆ పుణ్య దంపతుల బిడ్డగా పుట్టి ఒక మహానటుడు, ఒక మహా రాజకీయ నాయకుడు ఆ దంపతుల బిడ్డగా పుట్టి ఆయన అడుగుచాడులో నడుస్తూ ఆయనే నాకు గురువుగా, ఆయనే నాకు దైవంగా, అన్నిట్లోనూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎందరో ఆయన అడుగుచాడుల్లో చలనచిత్ర పరిశ్రమలో నడుస్తూ ఈ స్థాయికి చేరుకున్న వాళ్ళ అడుగుచాడుల్లో నడుస్తూ ఇంతమంది అభిమానులు పొందడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ముందుగా వేదికను అలంకరించిన నా ప్రియతమ దర్శకులు, దర్శక రత్న డాక్టర్ శ్రీ దాసనారాయణరావు గారికి, బొబ్బులి పులి, ఒక సర్దార్ పాపారాయుడు, మనుషుల్లో దేవుడు, మంచి మనిషి సినిమాలు అందించిన దాసనారాయణరావు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ యొక్క సభకు పిచ్చేసిన సోదర సోదరిమణులకు, అభిమానులకు, తోటి కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, మీడియా వారికి, అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం జరగడానికి కారకులైన సూత్రధారులైన ఈ యొక్క యునైటెడ్ మూవీస్ నిర్మించిన సినిమా చిత్రం ఆడియో విడుదల చేసి క్వాలిటీలో అటు క్వాంటిటీ విషయంలో ఈ రోజు రికార్డులు సృష్టించిన ఆదిత్య ఆడియో కంపెనీ యాజమాన్యం వారికి, దయానంద్ గారికి ఈ సభాముఖంగా ముందుగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక సింహ చిత్రం గురించి చెప్పాలంటే బొబ్బిలి సింహం ఉంది, తర్వాత ఆ సింహం అడుగుజాడల్లోనే సమరసింహారెడ్డి వచ్చింది, నరసింహ నాయుడు వచ్చింది, ఇవాళ ఒట్టి ఒక సింహం వస్తుంది. సింహం అన్నది చదువుకోవడానికి 2 అక్షరాల పదం, సింహ అన్నది ఉచ్చరించడానికి 2 క్షణాల పదం. కానీ రేపు విడుదల కాబోయే సింహ మీ అందరి గుండెల్లో చెరగని ముద్ర వేయడానికి, రేపు సినిమా రికార్డులను వేటాడడానికి మీ ముందుకు రాబోతుంది ఈ సింహ చిత్రం. ముఖ్యంగా ఈ సినిమా చిత్రం నా కథ చెప్పినప్పుడు దర్శకులు
బోయపాటి శ్రీనివాస్ గారు శ్రీను గారికి కథ చెప్పినప్పుడు ముందు 2 పాత్రలు, ఆ పాత్రల వైవిధ్యం, ఆ పాత్రల వైవిధ్యమే కాకుండా ఒక మన సమాజానికి ఈ సినిమా ద్వారా ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నాము అన్నది బాగా నచ్చి నాకు ఆయనలో ఆవేశాన్ని అర్థం చేసుకుని అలాగే నేను తప్పకుండా ఈ సినిమా మనం చేస్తున్నామని ఆనాడు ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన సినిమా ఒక దర్శకుడిగానే కాకుండా ఒక గెటప్ నుంచి ప్రతి విషయంలోనూ అంటే ఒక ముత్యాలు ఏడవాలుగా రాలుతూ దొరుకుతుంటే ఎంత అందంగా చూడటానికి ఎంత అందంగా ఉంటాయో అలా ప్రతి నటుల నుంచి ఆ హావభావాన్ని రాబెట్టుకునే సత్తా ఉన్న దర్శకుడు మన బోయపాటి శ్రీను. అలా నాలో 2 పాత్రల వైవిధ్యాన్ని ఎంతో చక్కగా మలిచి ఆయన దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. తప్పకుండా ఈ సినిమా ఈ రోజు ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి ఆశీర్వదించడానికి